24th ఒకరోజు ముందుగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రేడియో ప్రసంగంలో నేను అందరూ అనుకున్నట్లుగా ఈ రాజ్యాంగ మూల అంశాలని యూరోపియన్ రాజ్యాంగాల నుంచి అసలు తీసుకోలేదు. ఈ రాజ్యాంగం సంబంధించిన విషయాలన్నీ బౌద్ధాన్ని నుంచే తీసుకున్నా. మా బుద్ధుని కాలంలో పార్లమెంటరీ వ్యవస్థ ఉండేదండి. ఆ పార్లమెంటరీ వ్యవస్థలో బౌద్ధ భిక్షువులకి విధి విధానాలు, భిక్షువుల సీటింగ్ ఏర్పాట్లు, తీర్మానాలు, క్వారం, విప్పు, బ్యాలెట్ ద్వారా ఓటింగు, ఓట్ల లెక్కింపు, రెగ్యులరైజేషన్, రెస్ జుడికేట అంటే పునః పరిశీలనకు అవకాశం లేనిది ఫైనల్ డెసిషన్ అన్నమాట. అలాంటివన్నీ బుద్ధుని సంఘంలో ఆ రోజుకే ఉన్నాయి. అంబేద్కర్ బుద్ధుని గురించి బాగా చదివి బౌద్ధిజం గురించి బాగా తెలుసుకుని, అందుకే ఆయన రాజ్యాంగ అంశాలు కూడా బౌద్ధిజం మీద ఆయన మీద బౌద్ధిజం చాలా ప్రభావం చూపించిందని నేను చెప్పగలను. ఎలాగంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనేవి నేను ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోలేదు. ఇవన్నీ నేను బౌద్ధిజం నుంచే తీసుకున్నాను. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనేది బుద్ధిజంలో చాలా ఇంపార్టెంట్ విషయం. దీని గురించి అవే నేను తీసుకున్నానని అంబేద్కర్ స్పష్టంగా తన స్వయంగా చెప్పారు. కాబట్టి మనది బౌద్ధ రాజ్యాంగమే. ఇంకా చెప్పాలంటే భిక్షు సంఘానికి అత్యంత ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందండి. ఆ వ్యవస్థలో బుద్ధుడు భిక్షువుల్లో ఒకడు మాత్రమే. ఆయన ఎప్పుడూ నియంతగా వ్యవహరించలేదు.